ఇక లాస్ట్ చాప్టర్ అయితే ఎక్కడ ఎండ్ అయిందో ఈ చాప్టర్ కూడా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇక విన్ వైట్ టైగర్ అయితే వచ్చేసి వాడి ఫ్రెండ్ అయిన సాక్యుని కాపాడుకోవడం కోసం తన బ్లడ్ వాడికైతే తాగిస్తుంది. బట్ అప్పటికే అది వాడి బాడీ చాలా వరకు డ్యామేజ్ అయి ఉంటుంది కాబట్టి అది పెద్దగా ఏమాత్రం ప్రభావం చూపించదు. దాంతో విన్ వైట్ టైగర్ ఏం చేయాలో అర్థం కాక కంగారు పడుతూ బాధపడుతూ ఉంటాడు. ఇక సాకింగ్ మాట్లాడుతూ నిజానికి ఆ వెధవ ఈ రోజు రాకపోయింటే నిజంగా ఈ రోజు చాలా అద్భుతంగా ఉండేది అని చెప్పేసి అనుకుంటాడు. లేదు నువ్వు అలా మాట్లాడడం ఆపు, అసలు నీకేం కాదు అని చెప్పేసి అంటాడు. ఇక ఏకే యూఈ కూడా అయితే వచ్చేసి నువ్వు నిజానికి ఇక్కడ చనిపోవాల్సిన అవసరం లేదు, నువ్వు గొప్ప వీరుడివి, అసలు ఇది ఏమాత్రం జరగకూడదు అని చెప్పేసి అంటాడు. ఇక విన్ వైట్ టైగర్ ఒక స్నేహితుడు వాడి కళ్ళ ముందు చనిపోవడం చూసిన విన్ వైట్ టైగర్ అయితే వచ్చేసి వాడి మీద అటాక్ చేసి చంపిన వాడిని ఎక్కడున్నా సరే వెతికి ఖచ్చితంగా చంపేయాలని చెప్పేసి ఫిక్స్ అవుతుంది. ఇక సాకుంగ్ మాట్లాడుతూ ఒక్క పని చేస్తావా, నాకు ఒక చిన్న హెల్ప్ చేయి, నిజానికి నన్ను చంపిన వాడిని వెతుక్కుంటూ నువ్వు పగ తీర్చుకోవని మటుకు ఏమాత్రం అనుకోవద్దు, నువ్వు వెళ్లాల్సిన చోటు ఇంకొక చోట ఉంది, అక్కడ నువ్వు ఖచ్చితంగా వెళ్ళి తీరాలి, నా కోసం నువ్వు పగ తీర్చుకోవద్దు, అలాంటి ఆలోచనలు ఏమాత్రం చేయొద్దు అని చెప్పేసి అంటాడు. నేను ఎంత చెప్పినా నువ్వు వినవని నాకు బాగా అర్థమైంది, నువ్వు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత నువ్వు ముందుగా అదే ఫిక్స్ అవుతావు, నాకు బాగా తెలుసు అని చెప్పి షాకింగ్ అంటాడు. ఇక వీడు ఏకే యూతో మాట్లాడుతూ ఇలా చూడు, వాడు ఏదైనా పిచ్చిగా చేస్తే వాడిని ఖచ్చితంగా నువ్వే ఆపాలి, వాడిని అడ్డుకోకుండా కేపబిలిటీ నీకు మాత్రమే ఉంది, వాడిని చాలా జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి అంటాడు. అతను చనిపోయి కాస్త ముందు కూడా మా గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నాడు. అసలు నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు, నేను వాడిని ఓడించాలని నువ్వు అనుకుంటున్నావా ఏంటి, నేను నిజంగా నువ్వు కూడా నా మాదిరి చాలా గొప్పలు చెప్పుకుంటూ ఉన్నావని నాకు బాగా అర్థమవుతుంది, నువ్వు నిజంగా వాడిని ఓడించాలి అనుకుంటే ఇక్కడున్న వీడిని ఓడిస్తే తప్ప అక్కడున్న వాడిని ఏమాత్రం నువ్వు ఎదుర్కోలేవు. సాక్యం కాసేపు వాళ్ళతో మాట్లాడదాం అనుకుంటాడు కానీ అప్పటికే వాడి కళ్ళు మొత్తం మూతలు పడిపోతూ ఉంటాయి. వాకున్న వాళ్ళు ఏమాత్రం వాడిని కనిపించారు. వాళ్ళతో మాట్లాడదామని ట్రై చేస్తాడు కానీ అప్పటికే వాడైతే అక్కడ చనిపోతాడు. ఖచ్చితంగా దీనికి నేను రివెంజ్ తీర్చుకుంటానని అంటాడు. నేను చంపిన వాడు ఎక్కడున్నా సరే వాడిని వెతికి ఖచ్చితంగా వాడు బతుకుండగానే వాడు గొంతు కోసి ఖచ్చితంగా చంపేస్తానని అంటాడు. ఇక ఏకయు మాట్లాడుతూ ఇలా చూడు, వాడి చివరి కోరిక కూడా నేను ఏమాత్రం పట్టించుకోవట్లేదా, వాడు ఎటువంటి పగ తీర్చుకోవద్దని నీకు చెప్పాడు కదా, నువ్వు వెళ్లాల్సిన ప్రదేశం ఒకటి ఉంది కదా, నువ్వు స్వర్గానికి వెళ్ళాలి, అది నువ్వు మర్చిపోయావా, ఇలా చూడు ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకుంటే నేను నిన్ను కూడా చంపేస్తాను. ఇక విన్ వైట్ టైగర్ చాలా డార్క్ అయితే మారిపోతుంది. వాడి కళ్ళ ముందే వాడి స్నేహితుడు చనిపోయి వాడి లోపల బాధ, ద్వేషం, కోపం, రివెంజ్ తీర్చుకోవాలని తప్ప ఏమాత్రం ఆలోచన ఉండదు. సరే నీకు నేను సహాయం చేస్తాను, నీ కోపం అంతా నా మీద చూపించు, ఆ తర్వాత మనం దీని గురించి మాట్లాడుకుందాము. ఏంటి నా కోపాన్ని నువ్వు భరిస్తావా అని చెప్పేసి వాడి బాడీలో ఉన్న కోపం మొత్తం బయటికి తీసుకుని విన్ వైట్ టైగర్ అయితే వచ్చేసి ఏకేయూ మీద చాలా విపరీతంగా అయితే దాడి చేస్తూ ఉంటుంది. ఏకేయూ కూడా వాటిని సులభంగా అయితే బ్లాక్ చేస్తూ ఉంటారు. అప్పుడే వీళ్ళిద్దరి మధ్య 10 years కాంట్రాక్ట్ అయితే జరుగుతుంది. నిజానికి 10 years కి ఒకసారి వీళ్ళు ఒక బ్యాటిల్ చేసుకుంటూ ఉంటారు. తన కోపం మొత్తం మన ఏకేయూ మీద అయితే చూపిస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరు ఫైట్ చేసుకుని ప్రతి ఒక్కసారి అందులో మన ఏకేయూనే గెలుస్తుంటాడు కాబట్టి దాన్ని అదుపు తప్పకుండా మనోడు సులభంగా కంట్రోల్ చేస్తూ ఉంటాడు. కాలం మారే కొద్దీ మనుషుల జీవితాలు జరిగిన కొన్ని విషయాలు అయితే వాళ్ళు పూర్తిగా మర్చిపోతూ ఉంటారు. కానీ నా విషయంలో అలా ఏమాత్రం కాదు. నేను ఒక పౌరాణిక జీవిని కాబట్టి సాక్యం చనిపోయి 100 సంవత్సరాల పైగా అవుతున్నప్పటికీ అది నాకు చాలా బాగా గుర్తుకుంది. ఖచ్చితంగా వాడి మీద పగ తీర్చుకుంటాను. సాక్యం చనిపోయిన తర్వాత విన్ వైట్ టైగర్ ఇంకా చాలా దారుణంగా ప్రవర్తించడం అయితే మొదలు పెడుతుంది. ఆ స్వాట్ టెక్నిక్స్ ఉపయోగించే వాడి కోసం వెతకడానికి చాంగ్ బాయ్ మౌంటైన్ కి వచ్చి ప్రతి ఒక్కరిని చాలా దారుణంగా అయితే చంపేస్తూ ఉంటుంది. ఎన్ని సంవత్సరాలైనా సరే అలాంటి వాడు మనోనికి ఏమాత్రం కనపడడు. కానీ మొత్తానికి ఈరోజు అలాంటి స్వాట్ టెక్నిక్స్ ఉపయోగించేవాడు నా మీద దాడి చేస్తున్నాడు. అంటే వీడికి వాడికి ఏదో సంబంధం ఉందని చెప్పి చాలా కోపంగా ఈరోజు నాకు ఏం జరిగినా సంబంధం లేదు, ఇక్కడున్న ప్రతి ఒక్కరు నా కొడుకుని చంపే తీరుతా అని చెప్పేసి విన్ వైట్ టైగర్ అసలు రూపానికి మారుతుంది. ఇక అప్పుడే మనకు సాకింగ్ స్వాడ్ అయితే చూపిస్తారు. ఆ సాకింగ్ స్వాడ్ ని మన ఏకేయూ అయితే తీసుకుని ఉంటాడు. మనోడు అక్కడున్న విన్ వైట్ టైగర్ ని చూసి చాలా ఫాస్ట్ గా విన్ వైట్ టైగర్ ఒక తల నరకడానికి ప్రయత్నిస్తాడు. ఒక్క నిమిషం మాకు ఇప్పుడే నా బాడీలోంచి ఏదో పాస్ అయిందని చెప్పేసి విన్ వైట్ టైగర్ అయితే కనిపిస్తుంది. అక్కడే ఉన్న ఏకేయూని అయితే చూస్తుంది. వాడు నా వైపు ఎందుకు చూసి బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, ఇంతకు వాడి చేతిలో సాకింగ్ స్వాడ్ ఏం చేస్తుంది అర్థం కావడం. తను ఎప్పటికీ స్వాడ్ ముట్టుకొని నాకు మాటిచ్చాడు కదా, అసలు ఏం జరుగుతుంది, బహుశా అతను అలా అనుకున్న వెంటనే అక్కడున్న లేకులో పడిపోతుంది. తల మొన్న వేరుగా పడిపోతుంది. ఇక తనతో గడిపిన కొన్ని క్షణాలు గుర్తెచ్చుకుంటుంది. ఇదంతా జరిగింది నా మంచి కోసమేనేమో అని చెప్పి ఆలోచిస్తుంది. ఇక ఏకేయూ అయితే వచ్చేసి విన్ వైట్ టైగర్ ఒక తల నరికి తననైతే చంపేసి ఉంటాడు. ఇక ఏకేయూ అయితే వచ్చేసి నీ ద్వేషం మొత్తాన్ని నేను భరిస్తాను, నువ్వు మన స్నేహితుని కలుస్తావు అనుకుంటున్నాను, ఈ విషయాన్ని అతను చెప్తావని నాకు కూడా అర్థమవుతుంది, నేను కూడా త్వరలోనే అక్కడికి వస్తాలే అని చెప్పేసి అంటాడు. మనం అందరం మళ్ళీ కలిసి ఒక మంచి డ్రింక్ తాగుతూ బాగా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఏకేయూ ఆలోచిస్తాడు. ఇక వీళ్ళిద్దరు చేసుకున్న ఫైట్ అయితే చూస్తూ ఉంటే ఈ ఫైట్ కొంత త్వరలోనే ముగిసిపోతుందని అర్థమవుతుంది. ఇక చియాన్ చేసే అటాక్స్ కి దెబ్బకు బ్లేడ్ మాస్టర్ కూడా ఏమాత్రం నిలబడలేకపోతాడు. మనోడ్ చేసే అటాక్స్ అంత భయంకరంగా ఉంటాయి. మనోడ్ చేసే అటాక్స్ వల్ల వాడు అక్కడే కుప్పకూలి పడిపోతాడు. అసలు నేను ఇంత తేలిగ్గా వీడి చేతులు ఓడిపోతున్నాను ఏమాత్రం అనుకోవడం లేదు. వాడికి ఎనర్జీ ఎంత భయంకరంగా ఉందంటే వాడు ఉపయోగించే స్వాటిక్స్ అంత బలంగా అయితే ఉన్నాయి. నేను కూడా ఇప్పుడు వీడు ఎవెన్ డీమన్ స్వాటిక్స్ కన్నా చాలా భయంకరమైన టెక్నిక్స్ అయితే సొంతంగా క్రియేట్ చేస్తున్నాడు. వీడు ఇంత క్యాపబిలిటీగా ఎప్పుడు మారాడో అర్థం కావట్లేదు. ఆల్రెడీ నా దగ్గర ఒక ఎసెన్స్
స్కోర్ ఉన్నా కానీ అది ఎందుకు పనికిరానట్టుగా నాకు అనిపిస్తుంది. ఇక ఇక్కడ బ్లేడ్ మాస్టర్ అయితే వచ్చేసి అంతా ఎవరో ప్లాన్ చేసే విధంగా అయితే మాట్లాడతాడు. నిజానికి ఎంత కాలమైనా కానీ ఈ డీమన్ గార్డ్ కి ఏమాత్రం ఒక ఎసెన్స్ కోడ్ గా సొంతం కాకూడదు. అన్నిటి నేనే సొంతం చేసుకోవాల్సింది. అసలు ఎక్కడ తప్పు జరిగిందో అర్థం కావట్లేదు. అన్ని నేను పక్కాగానే ప్లాన్ చేశాను కదా అని చెప్పేసి అనుకుంటాడు. దాన్నంతా చూస్తున్న సిక్స్ బ్లేడ్ మాస్టర్ సంబంధించిన వాళ్ళు ఒక్కడు కూడా ఏమాత్రం నమ్మలేకపోతారు. ఏంటి మన బ్లేడ్ మాస్టర్ వాడి చేతిలో ఓడిపోతున్నా, ఇది అసాధ్యం. మనం ఏదో ఒకటి చేయకపోతే వాడు ఖచ్చితంగా మన బ్లేడ్ మాస్టర్ని చంపేస్తాడు. మనం త్వరగా ఏదో ఒకటి చేయాలని చెప్పేసి అక్కడున్నవాడితో సౌండ్ టెలిపతి ద్వారా మాట్లాడుతూ నిజానికి మన సైన్యం మొత్తాన్ని వెంటనే ఇక్కడికి తీసుకురండి. కాసేపు ఎలాగైనా సరే ఈ ఇద్దరు రాక్షసుల్ని మనం ఇక్కడ ఆపేద్దాం. మనం బ్లేడ్ మాస్టర్ని తీసుకుని కంచి చాలా దూరంగా వెళ్ళిపోవడమే మంచిది. లేదంటే ఖచ్చితంగా డెమోనిక్ నాయకుడు మన మాస్టర్ని చంపేస్తాడు. ఏదో ఒకటి మనం త్వరగా చేయాలి. అలాగైతే మనం బ్లేడ్ రివర్సల్ టెక్నిక్ అయితే ఉపయోగిస్తాం కదా, మన సైన్యం ఉన్నదానికన్నా రెట్టింపు బలంగా మారుతుంది. ఆ సమయంలో కాసేపన్నా మనం వాళ్ళని ఆపగలం. మనం చనిపోయినప్పటికైనా సరే మన బ్లేడ్ మాస్టర్ బతుకుతాడు కదా అని చెప్పేసి వీళ్ళందరూ వాడిని కాపాడడానికి సిద్ధమవుతారు. అందరూ చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ వీళ్ళిద్దరిని ఖచ్చితంగా మనం చంపి తీరాలి. లేదంటే మన సిక్స్ బ్లేడ్ మాస్టర్ సంబంధించిన కూటమి మొత్తం పూర్తిగా నాశనం అయిపోతుంది. ఇక్కడ మీరందరూ మీకు నచ్చింది చేయండి. మీరు ఎలాగైనా సరే వాడిని చంపండి లేదా వాళ్ళని ఆపండి అని చెప్పేసి ఆజ్ఞాపిస్తారు. అంత విన్న వాళ్ళు ఒకసారిగా షాక్ అవుతారు. నిజంగా అతను దాని గురించి మాట్లాడుతున్నాడా అని చెప్పేసి వాళ్ళు వెంటనే డివైన్ రివర్సల్ బ్లడ్ టెక్నిక్ అయితే ఉపయోగిస్తారు. దానివల్ల వాళ్ళ బాడీ చాలా బల్క్గా మారిపోతుంది. రెట్టింపు బలంగా అయితే మారుతారు. వాళ్ళందరూ కలిసి మన కాంబాట్ డ్రైవ్ మీద మన ఏకేయు మీద దాడి చేయడానికి అయితే ఫిక్స్ అవుతారు. ఇక యూయు తన స్వాడ్ అయితే పక్కన పెడతాడు. వాడిలో ఉన్న కోపం మొత్తాన్ని వీళ్ళ మీద ప్రయోగించాలైతే నిర్ణయించుకుంటారు. వాళ్ళందరూ ఒక్కసారిగా ఒక ముగ్గురు నలుగురు యూయు మీద దాడి చేయడానికి అయితే దూకుతారు. కానీ యూయు అయితే వచ్చేసి ఒక్క పంచుతో అక్కడ సగం మందిని అయితే చంపేస్తాడు. రండి ఎంతమంది వస్తారు, ఈ రోజు ఖచ్చితంగా చెప్తానని వీళ్ళు ఒక్కడు కూడా ఏమాత్రం ప్రాణాలతో తిరిగి వెళ్ళడు, అందరినీ ఇక్కడ చంపేస్తానని అంటాడు. ఇక ఇక్కడితో ఈ చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ వీక్ నెక్స్ట్ చాప్టర్ అయితే రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత దాన్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే కొద్దిగా ఛానల్ సపోర్ట్ చేయండి.